నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ వారి అద్భుతం. ఇది తమిళనాడులోని హోసూర్ నుండి డాక్టర్ సి గిరిజా ఆదిత్య గారి అద్భుతం. నేను 1995లో ధర్మంలోకి వచ్చాను. అప్పటి నుండి నా జీవితం ఒక ప్రశాంతత మరియు దయతో కదిలింది. నా ఆలోచనలు, మాటలు మరియు చర్యలు ప్రధానంగా శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ చుట్టూ తిరుగుతాయి. నా జీవితంలోని ప్రతి క్షణం ఒక అద్భుతంలా అనిపించింది. అయితే 2016 నుండి ఈ అందమైన స్థితి నెమ్మదిగా మసగబారుతున్నట్లు అనిపించింది. జీవితం చిన్న చిన్న సమస్యలలో చిక్కుకుంది. అది పెద్దదిగా మరియు అఖండమైనదిగా అనిపించింది. కొన్నిసార్లు అది భయానకంగా కూడా ఉంది. అద్భుతాల మధ్యలో ఉండి కూడా అంతర్గతంగా కలవరపడటం. ఎప్పటిలాగానే నేను అన్ని హోమాలు, తరగతులు మరియు పూజలకు హాజరవుతూనే ఉన్నాను. ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ రెండూ కూడా. అయినప్పటికీ నా సందడిగల మనస్సును నేను నిశ్శబ్దం చేయలేకపోయాను. అది తాత్కాలికంగా ఆగిపోయి మళ్ళీ అదే అశాంతితో తిరిగి ప్రారంభమైంది. నేను 2025లో సుదర్శన హోమానికి హాజరయ్యే వరకు ఇది కొనసాగింది. ఆ పవిత్ర హోమం తర్వాత నాలో ఏదో లోతైన మార్పు వచ్చింది. చూసే కళ నా అవగాహనలో ముందుకు ఉద్భవించింది మరియు రోజు రోజుకు తీవ్రతరం కావడం ప్రారంభించింది. ఇప్పుడు నన్ను బాధ పెట్టే పరిస్థితులు తలెత్తినప్పుడు నేను ఇప్పటికీ బాధను అనుభవించవచ్చు, కానీ తక్షణమే నేను అవతలి వ్యక్తి బూటల్లోకి అడుగు పెట్టగలను. ఆవేశం వెంటనే కరిగిపోతుంది. మూసుకుపోయే అవకాశం లేదు. కోపం ఉండదు. మరొకరి దృక్కోణంలోకి అడుగు పెట్టడం ద్వారా నేను అప్రయత్నంగా వదులుకోగలుగుతున్నాను. ఈరోజు నన్ను ఇబ్బంది పెట్టే లేదా బాధ పెట్టే వారి కోసం నేను వారి శాంతి మరియు ప్రేమతో ఆశీర్వదించబడాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి పట్ల మరియు ప్రతి దాని పట్ల నా కృతజ్ఞత క్రమంగా పెరుగుతోంది. అన్ని జీవులు విశ్వం యొక్క సాధనాలు. నేను ఎదగడానికి మాత్రమే పంపబడ్డాయని నేను భావిస్తున్నాను. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ దివ్య సంకల్పం ప్రకారం ప్రతిదీ విప్పుతున్నట్లు నేను స్పష్టంగా అనుభవిస్తున్నాను. నేను ఏమీ కాదు మరియు ఎవరూ కాదు. ఈ విశాలమైన విశ్వనాటకంలో ఒక పరికరం మాత్రమే అని నేను లోతుగా గ్రహించాను. చేతులు ముడుచుకొని కృతజ్ఞతతో మునిగిపోయిన హృదయంతో ఈ అంతర్గత పరివర్తన మరియు మేల్కొలుపు కోసం శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ దివ్య కమల పాదములకు నమస్కరిస్తున్నాను. జై బోలో జ్ఞానప్రదాత శ్రీ పరంజ్యోతి భగవతి భగవానుకి జై.